హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం కోయంబత్తూరులో ఉన్న కార్ మ్యూజియంకి వచ్చామండి. చాలా చాలా ఓల్డ్ కార్స్ అన్నీ ఉన్నాయి, వెరైటీస్ ఆఫ్ కార్స్. చూద్దాం రండి. నేనైతే ఫస్ట్ టైం ఈ కార్ మ్యూజియంకి వస్తున్నా అనమాట. ఇక్కడ ఏంటంటే అతి పురాతనమైన కార్లు ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఆఫ్ కార్స్. చూద్దాం రండి. ఈ మ్యూజియం అండి 2015లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ఆయన పేరు జీడి గోపాల్. ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనమాట. అతను ఇక్కడ అంటే ఇది ఓపెన్ చేశారన్నమాట 2015లో. చాలా మందికండి అంటే పాతకాలం నాటి కార్ల మీద చాలా క్రేజ్గా ఉంటారు. అయితే ఇది అసలు నాకు అసలు ఫస్ట్ టైం నేను ఇన్ని రకాల కారులు చూస్తున్నాను. నేను యాక్చువల్గా మూవీస్లో చూశాను, ఆ తర్వాత రియల్గా చూస్తున్నాను అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసరికి పెద్దవాళ్ళకి 50 రూపీస్, పిల్లలకైతే 20 రూపీస్ అనమాట. అదే గ్రూప్గా కనుక ఒక 20 మంది అలా కనుక వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి 15 రూపీస్, మామూలుగా అయితే 40 రూపీస్ అట్లా పెట్టారనమాట రేట్స్ గ్రూప్లో వెళ్ళే వాళ్ళకి. మనకి బట్టలు ఎన్ని కలర్స్ ఉంటాయో ఈ కార్లు కూడా అన్ని కలర్స్ ఉన్నాయండి. నిజంగా అమేజింగ్గా ఉన్నాయి అనమాట. అసలు ఈ కలర్స్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మన పాతకాలం సినిమాల్లో చూసిన కలర్స్ అండి. కార్లు కూడా చూడండి ఎంత బాగున్నాయి, అసలు అద్భుతంగా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడండి క్లాసిక్ కార్స్ వచ్చేసరికి 110 ఉన్నాయి అనమాట. మిగతా అన్నీ వేరే ఏంటంటే బ్రిటిష్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ అండ్ యుఎస్ వాళ్ళ కార్స్ కూడా ఇక్కడికి అంటే ఈ మ్యూజియంలో పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇది శ్రీకృష్ణదేవరాయలు యూజ్ చేసిన కార్ అంట. చూడండి ఎలా ఉందో. చాలా కలెక్షన్
ఓకే అండి, చూశారు కదా ఈ కార్ మ్యూజియం ఎలా ఉందనేది, ఎన్ని వెరైటీస్ ఆఫ్ కార్స్ ఉన్నాయో. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి, కామెంట్స్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.